హాయ్ అండి. ఈరోజైతే ఆంధ్ర ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఎండాకాలం వచ్చింది, సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఆవకాయ పచ్చడి అది స్పెషల్ అనమాట. సంవత్సరానికి ఒకసారి అయితే ఈరోజైతే పెట్టేస్తున్నాను నేనైతే 8 కాయలు తీసుకున్నాను. ఆంధ్ర ఆవకాయ పచ్చడి మా ఆంధ్ర సైడ్ ఎలా పెడతారో అలా పెడుతున్నాను. ఆంధ్ర సైడ్ కూడా రకరకాలుగా పెట్టుకుంటారులేండి, ఇలాగే అని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పెడతారు. మా గుంటూరు సైడ్ ఇట్లా పెడతారనమాట. మాది గుంటూరు జిల్లా పిడుగురాళ్ళు అనమాట. మా గుంటూరు సైడ్ ఇట్లానే పెడతారనమాట. నేను ఇంక చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎట్లా పెట్టారో అలాగే పెడుతున్నాను. నేనైతే మామిడికాయలు 8 తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి క్లాత్ తోటి తుడిసి వాటర్ ఉండకూడదు అనమాట కట్ చేసుకుంటున్నాను. నేను ఇంకా మా వారైతే నైఫ్తో కట్ చేస్తున్నారు, ఎందుకంటే 8 కాయలే కదా, ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎందుకులే అని. కత్తెర ఉంటుంది మామూలుగా మనకి మామిడికాయలు కట్ చేసేది, ఇంకా అదైతే ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట. ఇంకా 8 కాయలే కదా, ఇంకేం తీసుకొస్తాలో వద్దులే ఇట్లాగే కట్ చేస్తారని అన్నారు. సరే అని కట్ చేస్తున్నారు. నేనైతే ఇట్లాగా తీసేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, అది పొర అనేది వస్తుంది, లైట్గా పేపర్ లాగా ఉంటుంది దాని మీద. అది ఉంటే పచ్చడి పాడైపోద్ది అనమాట. అది తీసేసుకోవాలి. మనకు ముక్కలు కట్ చేస్తుంటే మనం ఒకళ్ళు పక్కన కూర్చొని అది తీసేస్తుంటే శుభ్రంగా ఉంటుంది అనమాట. మా వారైతే కట్ చేస్తున్నారు. చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే. మేమైతే బెడ్రూమ్లో కూర్చొని కట్ చేస్తుంటాం, మా వారైతే హాల్లో కూర్చొని అన్నారనమాట. ఎందుకంటే బెడ్రూమ్లో కూలర్ ఉంది, కూలర్ వేసుకొని కూర్చున్నాం అనమాట. ఎండలు ఎట్లా ఉన్నాయండి అసలు, అమ్మ మామూలుగా లేవు అనమాట ఎండలు. అందుకని ఈసారి బెడ్రూమ్ ఎప్పుడు హాల్లోనే కూర్చుంటాం అనమాట. ఈసారి బెడ్రూమ్లో కూర్చొని కట్ చేస్తున్నారు. అట్లయితే కట్ చేస్తాను కండిషన్ పెట్టారనమాట మా వారు. సరేలే అన్నాను. ఇంకా అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడేవాళ్ళమే. కూలర్ సౌండ్కి వినిపించదు కదా అని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ముక్కలైతే కట్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, ఛానల్ అయితే కొత్తగా పెట్టాను, ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. పచ్చడికి బాగుంటే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. నేను పెట్టిన పచ్చడి అలాగా కాదా అని ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ అండి. పచ్చడి అయితే మా వారైతే ముక్కలు కట్ చేస్తున్నారు. మా కోమలికి అది తీసేయని నేను చెప్పేసి, ఇంకా నాకు పని ఉంటుంది కదా, ఆవాలు ఇవి ఫ్రై చేసుకోవాలి కదా, వచ్చేసి నేను కళాయి పెట్టేసుకొని ఆవాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆవపిండి మెంతిపిండి వేస్తారు కదా, ఆవాలు అయితే కొన్ని ఎక్కువ వేసుకోవాలి. నేనైతే సపోజ్ చేస్తున్నాను అండి, కొలత అంటూ ఆవాలకి జీలకర్ర ఇట్లకైతే కొలత లేదు, ఆవాలు మెంతులకి నేను సపోజ్ చూసేస్తాను అంతే. ఎప్పుడైనా ఉప్పు కారం అయితే కొలతగా వేస్తాంలే, కానీ ఉప్పు కారం కూడా ఉప్పు కారానికి తగ్గట్టు వేసుకుంటాం అంతే. నాకు కొలత అంటూ పర్టికులర్గా ఇట్లాగే అని ఉండదు, ముక్కల కింద ఇంత అని. ఆవాలు అయితే ఫ్రై చేసి పెట్టేశాను. చిటపట్లాడాలి ఆవాలు బాగా, మంచి స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత మెంతులు కూడా కొన్ని వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు అస్సలు, చేదు వస్తుంది. నేను కొన్ని వేసాను, ఆవాలు మాత్రం కొన్ని ఎక్కువ వేసుకోవాలన్నమాట. తర్వాత ఆయిల్ కూడా పెట్టేశాను. ముక్కలు కట్ చేస్తారు ఆయిల్ తాలింపు పెట్టేసుకుంటే మనకి చల్లగా కావాలన్నమాట. మనకి పచ్చళ్ళలో పోసేటప్పటికల్లా చల్లగా అయిపోవాలి కాబట్టి నేను ముందుగానే ఇది తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట. మా వారు ముక్కలు కట్ చేసేసరికల్లా ఇది ఆరిపోద్ది కదా, అందుకని ఆయిల్ అయితే పోసేసుకున్నాను. నేను అయితే కేజీ పోసుకున్నాను ఆయిల్. నేను 8 కాయలు తీసుకున్నాను, కేజీ పోసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకున్నాను తాలింపులో. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కొన్ని తాలింపులో. కొన్నేమో ఎల్లిపాయలు తాలింపులు వేసుకోవాలి, కొన్నేమో విడిగా పచ్చి వేసుకోవాలన్నమాట. నేను ఎల్లిపాయలు కూడా కొన్ని దంచాను అనమాట, లైట్గా దంచాను, ఎక్కువ కాదు. ఎక్కువ మరీ దంచకుండా లైట్గా దంచితే ఆ నూనెలు వేసిన తర్వాత ఆ నూనెకి ఫ్లేవర్ పట్టిద్ది అనమాట. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మంచిగా బట్టి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ అయితే ఆరిపోతుంటుంది. ఈ లోపల నేను ముక్కలు అయితే కట్ చేసేసారు మా వారు, ఆ మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసేసారు. నేను తర్వాత ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టేసుకున్నాను, అది వేసుకుంటున్నాను. అది వేసుకొని బాగా ముక్కలకు పెట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మంచి వాసన వస్తుంటుందండి, నోట్లో వచ్చి నీళ్ళు వస్తుంటే చేస్తుంటేనే అసలు ఆయిల్ కాబెట్టి మనం తాలింపు వేస్తేనే మంచి వాసన వస్తుంది అనమాట. మేము చిన్నప్పుడైతే మా అమ్మనే కాదు, ఎవరన్నా ఎక్కడన్నా పెడుతుంటే ఇంట్లోకి వస్తుంది అనమాట, అంత మంచి వాసన వస్తుంది. ఎవరు మామిడికాయ పచ్చడి పెడుతున్నారు అనుకుంటాం అనమాట. ఇప్పుడు తర్వాత నేను ఉప్పు కారం ఎల్లుల్లిపాయ 3 మిక్సీ పట్టాను అనమాట. ఎల్లిపాయ కారం అనమాట. ఇవి కొంచెం వేసుకోవాలి ఫస్ట్, తర్వాత మామూలుగా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. కొంచెం బట్టి అట్లా కలిపేసుకున్నాను. తర్వాత ఉప్పు, మెయిన్గా ఉప్పు ఏంటంటే మనకి ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా చేసుకోవాలన్నమాట. ఉప్పు అలాగే సాల్ట్ అలా వేసుకోవద్దు, కరగదనమాట. ఇంకా నేనైతే మిక్సీ బట్టి నేను కొలతలతోటి, ఉప్పు కారం అయితే ఖచ్చితంగా కొలతలతో చేసుకోవాలండి. ఉప్పు ఎంత వేసుకుంటే కారం కూడా అంత వేసుకోవాలి, ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. మనం ఆవపిండి మెంతిపిండి సపోజ్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇది సపోజ్ చేసుకోకూడదు అనమాట. నేను
4 గ్లాసులు ఉప్పు వేసుకుంటే 4 గ్లాసులు కారం వేసుకున్నాను. సేమ్ వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు తగ్గిందంటే మనకి పచ్చడి పాడైపోద్ది, టేస్ట్ కూడా ఉండదు ఉప్పు తగ్గితే. అది మొత్తం కలుపుకొని ఇంకా ఉప్పు కారం అనేది ఇంకెవరిష్టం అండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అదంతా ఇంకా ఎవరెవరి ఇష్టం అనమాట. మేమైతే మా రుచికి తగ్గట్టు నేను వేసుకున్నాను. అన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కకు పట్టిందాక. తర్వాత చల్లగా అయిపోయిన పల్లీల నూనె వేసేసుకుంటున్నాను. ముందుగా తాలింపు పెట్టేసుకున్నాను కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నూనె కొంచెం తక్కువలాగా అనిపిస్తుంది కానీ అట్లా అనుకోవద్దు అస్సలు. మనకి మామిడికాయ పచ్చళ్ళు ఏంటంటే అన్ని పచ్చళ్ళలాగా కాదు, అన్ని పచ్చళ్ళు నూనె పీలుస్తుంది, ఇదైతే వదిలేస్తుంది అనమాట. మనకు పెట్టినప్పుడు కొంచెం గట్టిగా మామూలుగా సరిపోలేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ కాదండి, సరిపోద్ది, ఖచ్చితంగా సరిపోతుంది. మనకి ఎట్లా కనిపిస్తుంది కానీ 1-2 గంటల తర్వాత చూపిస్తుంది చూడండి ఎట్లా వస్తుంది. నూనె అయితే బాగా వస్తుంది పైకి. ఆ మామిడికాయ పచ్చడి అంతే. ఎప్పుడైనా మనం నూనె సరిపోదని ఎక్కువ పోసుకోవద్దు అసలు. నేను ఇప్పుడు ఇట్లా ఉంది కదా, 2 గంటల తర్వాత చూపిస్తా చూడండి ఎంత నూనె వస్తుందో. అలాగే 3 రోజుల తర్వాత అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని మనం నూనె మాత్రం కొంచెం తక్కువ చూసుకొని పోసుకోవాలన్నమాట. తక్కువైంది కదా అని ఇంక పోసేయొద్దు ఒకేసారి. మనకి 2-3 గంటలు చూసిన తర్వాత ఒకవేళ చాలేదనుకుంటే ఎప్పుడైనా పోసుకోవచ్చు, తర్వాత రోజైనా పోసుకోవచ్చు అనమాట. అలాగని మరీ ఎక్కువ పోసుకున్నా బాగుండదు కదా, అందుకని చూసుకొని పోసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు అయితే ఎన్ని వేసాను, మా కోమలికి అంత ఇష్టం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే, చాలా ఇష్టం అనమాట. పచ్చడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. 2 గంటల తర్వాత చూపిస్తా చూడండి నూనె ఎంత వస్తుందో. ప్లీజ్ అండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. పచ్చడి కానీ నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా గదని ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో అది కూడా చెప్పండి. ఇదే పచ్చడి అయితే ఇంకా కలిపేసుకున్నాను. తర్వాత చూపిస్తాను చూడండి 2 గంటల తర్వాత నూనె ఎట్లా వచ్చిందో. అసలు చూస్తుంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చూస్తుంటే నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఎంత రెడ్గా. నేను ఇంట్లో కారమే పోసింది, మళ్ళీ బయటదే కొనుక్కొచ్చిన కారం కాదులేండి, నేను ఇంట్లోదే పట్టించిందే పోసాను. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. అసలు ఇంకా అన్నం వండుకొని తింటే, దీంట్లో కలుపుకొని తింటే ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు అనమాట. నేను అది మళ్ళీ వీడియో తీస్తాను. ఒకరోజు ఓరాలి కాబట్టి ఇప్పుడు తింటలేదనమాట, తర్వాత రోజు చేస్తాను. ప్లీజ్ అండి, మామిడికాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.